మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతున్న వీరిద్దరూ మధ్యాహ్నం 12:50 ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఐటీసీ మౌర్యలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఈ టూర్లో భాగంగా ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతోనూ ఆయన భేటీ కాబోతున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూలులో జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించబోతున్నారు. మరోవైపు నారా లోకేష్ కూడా న్యూఢిల్లీ టూర్లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఇక అక్టోబర్ 16వ తేదీన కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూలు నగరంలో ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొంటారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటికే పూర్తి చేసిన పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇక ఈ టూర్లో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైలంలోని మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అటు ఓర్వకల్ సమీపంలోని ప్రధాని సభ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఓర్వకల్ సమీపంలో 415 ఎకరాల విస్తీర్ణంలో జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమను ప్రధాని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు న్యూఢిల్లీ నుంచి. గోపి, మనం చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఆయనతో పాటు మంత్రి లోకేష్ కూడా రాబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 12:40 ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా సాయంత్రం 4:50 ఐటీసీ మౌర్యలో జరగనున్న సిఐఐ సదస్సుకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా 14, 15 తేదీలో విశాఖపట్నంలో జరగనున్న కార్యక్రమానికి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ 2.0కు సంబంధించిన సబ్మిట్కు సంబంధించి కూడా ఆయన ప్రధానిని ఆహ్వానించినారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రితోటి, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కూడా ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపైన కేంద్ర హోంశాఖ మంత్రితోటి ఆయన చర్చించనున్నారు. గత కొద్ది రోజులుగా లా అండ్ ఆర్డర్స్ ఇష్యూస్ కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ సందర్భంగా కూడా ఆయన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు నైటు ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం 8:45 ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్తున్నారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ కూడా ఢిల్లీకి రానున్నారు. పలువురు కేంద్ర మంత్రులతోటి కూడా ఆయన అపాయింట్మెంట్ ఖరారు అవ్వడం జరిగింది. ఆయన కూడా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇటీవల రాష్ట్రంలో నూతన ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, విద్యా విధానానికి సంబంధించి ఇతర అంశాలపైన కూడా ఆయన పలువురు కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించనున్నారు. ఇటు విశాఖపట్నానికి సంబంధించిన మెట్రో రైలుకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు 12 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు కూడా ఇద్దరు, ఇటు చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఝాన్సీరాణి, అదేవిధంగా గోపి, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నారు కదా, ఏమైనా వినతులు సమర్పించే అవకాశం ఉందా? ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇతర పెండింగ్ ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంలో కూడా జరిగిన పెండింగ్ పనులు, ఇంకా అదేవిధంగా హామీలు ఇంకా నెరవేరకపోవడం, వాటికి సంబంధించి కూడా కొంత నిధులను కేటాయించాల్సి ఉంది. వాటికి సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి ఆయన ఈ నిధుల విడుదలకు సంబంధించి కూడా చర్చించనున్నారు. అదేవిధంగా నూతనంగా అనేక ప్రాజెక్టులను
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. దానికి కేంద్రం వాటాను కూడా ఆయన కోరనున్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సంబంధించిన గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, విశాఖపట్నంలో నూతనంగా డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, ఇతర అనేక అంశాలను అంటే ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అంశాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పనులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని ఆయన ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తోటి కోరనున్నారు. అదేవిధంగా ఇతర ప్రధానితోటి కూడా ఏదైతే కర్నూలులో జరగనున్న ఈ GST 2.0కు సంబంధించిన సభలో కూడా ఆయన ప్రధానిని ఆహ్వానించేందుకు ప్రధానితోటి కూడా భేటీ కానున్నారు. అదే సందర్భంగా కూడా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా దూకుడు చర్య, ఇతర అంశాలపైన కూడా ఆయన ప్రధానితోటి చర్చించారన్న కొంత సమాచారం కూడా అందుతుంది. ఏదేమైనా ఈ రోజు అంతా కూడా ఆయన బిజీగానే ఢిల్లీలో గడపనున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ గోపి.